నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు బీహార్లో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలు కనుక ఒకసారి మనం పరిశీలిస్తే చాలా వరకు సర్వేలు తెర ముందుకు వస్తూ ఉన్నాయి. ఒక్కొక్క సర్వే ఒక్కొక్క అంచనాలు తెర మీదకి పెడుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే ఆల్మోస్ట్ వచ్చినటువంటి అన్ని సర్వేల్లో కూడా ప్రధానంగా చాణక్య సర్వేస్ కానీ, లేదంటే ఆత్మసాక్షి గ్రూప్ ఇచ్చినటువంటి సర్వేస్ కానీ, అట్లాగే చాలా వరకు జాతీయ స్థాయి సర్వేలన్నీ కూడా వాళ్ళ యొక్క అంచనాలను మన ముందు ఉంచుతూ ఉన్నారు. కానీ ఒక రకంగా చెప్పాలంటే ఏ సర్వే తీసుకున్నా కొంత టైట్ ఫైట్ గానే కనిపిస్తుంది. అంటే మార్జినల్ స్థానాలతోటే కొంత లీడ్ లేకున్నటువంటి పరిస్థితి, అంటే భారీ మెజారిటీతో క్లీన్ స్వీప్ చేస్తున్నటువంటి కూటమిగా ఏదైనా మహాగఠబంధన్ కానీ, లేదు అంటే కనుక ఎన్డీఏ కానీ, రెండు కూడా లేవు. చాలా వరకు టైట్ ఫైట్ కనిపిస్తుంది. కేవలం 5 నుంచి 10 స్థానాల వ్యత్యాసం మాత్రమే ఇప్పుడు అక్కడ 243 నియోజకవర్గాల్లో బీహార్లో ఉన్నటువంటి పరిస్థితి. అంటే గ్రౌండ్ రియాలిటీ కొందరికి కొన్ని సెగ్మెంట్లు అనుకూలంగా ఉంటే మరికొందరికి మరికొన్ని సెగ్మెంట్లు అనుకూలంగా ఉన్నాయి. కొందరు యువతను అట్రాక్ట్ చేసుకుంటే కొందరు మహిళల్ని బుట్లో వేసుకున్నటువంటి పరిస్థితి. అంటే ఒక్కొక్క సెగ్మెంట్ ఒక్కొక్క కూటమి వైపు ఉన్నటువంటి తరుణంలో కొంత గెలుపును అంచనా వేయటం, అట్లాగే కూటమి పార్టీలు కూడా చాలా వరకు ఇప్పటికే వ్యూహాత్మకంగా అడుగులు ముందుకు వేస్తున్నాయి. అయితే ఇప్పుడు అక్కడ ప్రధానంగా ఏ కూటమి అధికారంలోకి రాబోతుంది బీహార్లో కనుక మనం చూస్తే అక్కడ ప్రధానంగా జన్ స్వరాజ్ పార్టీగా ఉన్నటువంటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్, ఆయన సహజంగానే రాజకీయ పెద్ద ఎత్తున వ్యూహకర్త, చాలా వరకు దేశంలో నరేంద్ర మోదీని మొదటిసారి గెలిపించినటువంటి వ్యక్తి. అట్లాగే మనకు తెలుసు తెలుగు రాష్ట్రాల్లో ఇటు వైపు గతంలో కేసీఆర్ కానీ, తర్వాత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా కొంత ఆయన వ్యూహకర్తగా కొంత పనిచేసినటువంటి అనుభవం ఉంది. ఇప్పుడు తాజాగా సునీల్ కొనుగోలు కూడా ప్రశాంత్ కిషోర్ యొక్క టీంలో పనిచేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళు. ఇప్పుడున్నటువంటి చంద్రబాబుతో ఉన్నటువంటి రాబిన్ శర్మ కూడా. మరి ఇట్లా వ్యూహకర్తలకు అందరికీ ఆయన ప్రొడక్షన్ హౌస్ లాగా గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆయన సొంత పార్టీ, సొంత ఎజెండాతో బీహార్లో రంగంలో దిగిన తర్వాత ఇప్పుడు ఆయన ప్రధానంగా అర్బన్ ఓట్లను చీల్చే ఒక కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. మరొక వైపు ప్రధానంగా ఆయన తేజస్వి యాదవ్, ఎవరైతే ఇప్పుడు అక్కడ బీహార్ ప్రజలు కోరుకుంటున్నారో మహాగఠబంధన్ వైపు కీలకంగా వ్యవహరిస్తున్నారో, ఆయన ఫేస్ ఆఫ్ ది మహాగఠబంధన్ లాగా సీఎం అభ్యర్థిగా ప్రకటించారో, ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఆయన టార్గెట్ గానే కొంత అడుగులు వేస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే ఆయన పోటీ ఉండకపోయినప్పటికీ కూడా ఆయన పార్టీ అయితే మాత్రం ఎవరైతే ప్రధానంగా తేజస్వి యాదవ్కి సంబంధించినటువంటి యొక్క పార్టీ యొక్క ప్రతినిధుల ఓటమి కోసమే కొంత కృషి చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ప్రశాంత్ కిషోర్ తేజస్వి యాదవ్ని కొంత ఓడగొట్టే యొక్క ప్రయత్నాలు విస్తృతంగా చేస్తూ ఉన్నాడు. మరొక వైపు ఇప్పుడు తాజాగా ఎప్పుడైతే మనం ప్రశాంత్ కిషోర్ గురించి డిస్కస్ చేసుకుంటున్నామో అక్కడ ప్రధానంగా కీలకంగా ఉన్నటువంటి మరొక పార్టీ ఎంఐఎం పార్టీ, అంటే ముస్లిం మైనారిటీ ఓట్లతోటి కొంత ఇతర పార్టీలు వెళ్లకుండా గండి కొట్టే ప్రయత్నం. అంటే ఇది ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ ఇప్పుడు బీహార్లో చాలా పోటాపోటీ ఉన్నటువంటి నేపథ్యంలో అది ఏ కూటమిలో లేకుండా ఇండివిజువల్ గానే పోటీ చేస్తుంది. ఆల్మోస్ట్ చాలా వరకు రీజన్స్ లో ముస్లిం మైనారిటీ ఓట్లు కొంత బలంగా ఉన్నటువంటి సెగ్మెంట్స్ లో ఖచ్చితంగా ప్రభావం అయితే ఉంటుంది. మరి ఈ క్రమంలో ఎంఐఎం పార్టీ అధినేతగా ఉన్నటువంటి అసద్ కూడా కొంత బీహార్ పైన ఎక్కువ ఫోకస్ పెడుతూ ఉన్నాడు. ఈవెన్ ఉప ఎన్నికలు 8 నియోజకవర్గాల్లో ఉన్నప్పటికీ కూడా ఆఖరికి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో కూడా పోటీ చేయకుండా ఆయన బీహార్లోనే ఉన్నారు. ఆఖరికి ప్రచారంలో కూడా ఎంఐఎం పార్టీకి అసద్ ఇప్పటిదాకా పాల్గొన్నటువంటి దాఖలాలు లేవు. ఆయన మొత్తం బీహార్ మీద ఫోకస్ పెట్టాడు. సో ఇప్పుడు అక్కడ బీహార్ మీద ఫోకస్ పెట్టినటువంటి నేపథ్యంలో ఆయన కూడా తేజస్వి యాదవ్ వైపే విరుచుకుపడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. తాజాగా ఆయన ఆదివారం మాట్లాడుతూ కూడా ఎక్స్ట్రీమిస్ట్కి సంబంధించినటువంటి వ్యాఖ్యల మీద పెద్ద ఎత్తున కౌంటర్ చేశారు. సో ఇప్పుడు మనం ఇన్ డీటెయిల్ గా ఒకటోటి మాట్లాడుకుంటూ వెళ్దాం. ప్రస్తుతానికైతే మన దగ్గర తాజాగా ఉన్నటువంటి సర్వే బీహార్లో ఏ కూటమి అధికారంలోకి రాబోతుంది అన్న దాని అంచనాలతోటి లోక్పోల్ సర్వే, మనం గతంలో జూబ్లీహిల్స్ మీద లోక్పోల్ సర్వే గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు బీహార్లో లోక్పోల్ సర్వే ఏం చెప్తోంది? ఎందుకంటే మనం ఆత్మసాక్షి విడతల వారీగా ప్రీపోల్ సర్వేస్ అంటే వాళ్ళు ఇస్తున్నటువంటి డేటా, అంటే డే టు డే మారిపోతున్నటువంటి రాజకీయ సమీకరణాలు, అట్లా విడతల వారీగా మనం ఇప్పటికి 3-4 రిపోర్ట్లు మనం అనాలిసిస్ చేసాం దాని మీద ఎట్లా ఉంది పరిస్థితులు, వాస్తవిక పరిస్థితులు. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ యూత్ కానీ, ఉద్యోగులు కానీ, లేదంటే కనుక మహిళలు కానీ, యూత్ కానీ, అట్లాగే రూరల్ ఓటింగ్ కానీ, అర్బన్ ఓటింగ్ కానీ, పొలిటికల్ సమీకరణాలు ఏంటి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకున్నాం. అట్లాగే చాణక్య స్ట్రాటజీస్ సర్వే రిపోర్ట్ కూడా మనం మాట్లాడుకున్నాం. ఇప్పుడు తాజాగా వాళ్ళు ఇచ్చినటువంటి కీ ఫైండింగ్స్ ఏంటి? ఎందుకంటే లోక్పోల్ సర్వే జాతీయ స్థాయిలో కొంత ట్రస్ట్ఫుల్ గా నమ్మేటువంటి సర్వే. వాళ్ళు ఎన్ని సీట్లు అంచనా బీహార్లో ఇస్తున్నారు, అట్లాగే వాళ్ళు ఇచ్చినటువంటి కీ ఫైండింగ్స్ ఏంటి ఒకసారి మనం చూద్దాం. సో ఇది బీహార్కి సంబంధించినటువంటి లోక్పోల్ మెగా సర్వే. వీళ్ళు ఇచ్చినటువంటి సర్వే అంకెల ప్రకారం ఎన్డీఏ 105 నుంచి 114 స్థానాలు, అంటే వాళ్ళకున్నటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ 38 to 41. చూడండి ఎంత
అంటే టైట్ ఫైట్ కనిపిస్తుంది మహాగఠబంధన్కి ఎన్డీఏకి. మహాగఠబంధన్కి 118 నుంచి 126, అంటే మ్యాజిక్ ఫిగర్ 122 కాబట్టి మహాగఠబంధన్ కొంత మ్యాజిక్ ఫిగర్ క్రాస్ చేసే అవకాశాలు కనిపిస్తుంది. ఆత్మసాక్షి సర్వే కూడా ఆల్మోస్ట్ ఇంచుమించు ఇదే సర్వే ఫలితాలు ఇచ్చినాయి. సో ఇప్పుడు ఇక్కడ మహాగఠబంధన్ ప్రధానంగా 60 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తే తేజస్వి యాదవ్ దూసుకెళ్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఇప్పుడు తేజస్వి యాదవ్నే టార్గెట్ చేస్తే ఇప్పుడు బి పార్టీలన్నీ చెలరేగుతున్నటువంటి సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా ఈ మహాగఠబంధన్కి ఉన్నటువంటి ఓటింగ్ శాతం కనుక చూస్తే 39 to 42%. అంటే ఎంత టైట్ ఫైట్ ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. చూడండి 38 to 41 ఎన్డీఏ, అట్లాగే మహాగఠబంధన్కి వచ్చేసి 118 to 126 స్థానాల్లో 39 to 42%. ఇది మహాగఠబంధన్. అంటే ఎంత వ్యత్యాసం కనిపిస్తుంది మనకు రెండింటికి? 1 to 3% మాత్రమే ఉంది. అంటే 1 నుంచి 3% ఇంతే మార్జినల్ ఎడ్జ్. ఎంత టైట్ ఫైట్ కనిపిస్తుందో చూడండి, చాలా వరకు టైట్ ఫైట్. ఇక అదర్స్ 2 నుంచి 5 స్థానాలు, వీళ్ళు కూడా 12 to 16%. మరి ఇక్కడ సైలెంట్ ఓట్ ఫ్యాక్టర్ పరిస్థితి ఏంటనేది కూడా చూడాలి. వీళ్ళు ఆల్మోస్ట్ నియోజకవర్గానికి 300 శాంపుల్స్ లెక్కన తీసి మొత్తం 72,900 శాంప్లింగ్ తీశారు. అంటే పర్ఫెక్ట్గానే సర్వే జరిగింది. కానీ 300 అంటే బీహార్లో కొంత 243 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. మెజారిటీగా పాపులేషన్ కూడా ఎక్కువ బీహార్లో. మరి అటువంటి సందర్భాల్లో మరి 300 శాంప్లింగ్ తోటి మనం బేరీజ్ వేయచ్చా, ఓటర్ నాడిని లెక్క వేయచ్చా అంటే అది వాళ్ళు తీసినటువంటి యొక్క శాంప్లింగ్ బట్టి ఉంటుంది. మనం వేగ్గా మనం ఇక్కడ ఉండి మనం మాట్లాడలేం, కానీ అక్కడ గ్రౌండ్ రియాలిటీ ఎట్లా ఉందనేది మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ప్రస్తుతానికైతే మాత్రం చాలా టైట్ ఫైట్. ఎట్లా అంటే జేఎస్పీ పార్టీ ఓట్లను ఎక్కువగా జీలిస్తే అర్బన్ ఓట్ బ్యాంక్ని కొంత కూటమిలో ఎఫెక్ట్. అంటే ఇక్కడ అసదుద్దీన్ ఓవైసీ ఎంఐఎం పార్టీ తరఫున, అట్లాగే ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు ఏ కూటమి గెలుస్తుందని డిసైడ్ చేయబోతా ఉన్నాయి. ఇది క్లియర్, ఇది క్రిస్టల్ క్లియర్. ఎందుకంటే ఇంత మార్జినల్ ఎడ్జ్ మనకు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు వాళ్ళు చూడండి, గరిష్టంగా 38, 39 ఇచ్చారు రెండు కూటములకు కూడా. అంటే కేవలం మార్జిన్ ఉంది ఇక్కడ 1% మాత్రమే. అదే కనిష్టంగా అంటే హైయెస్ట్గా ఇచ్చింది 41 to 42. అంటే ఇక్కడ కూడా కేవలం 1%. అంటే కేవలం అది ఎటొచ్చినా అంటే మధ్యలో ఇది డిఫరెన్స్ ఉంది. 38 నుంచి 41 అంటే ఇక్కడ ఒక 3%, ఇక్కడ కూడా ఒక 3% ఉంది. అంటే ఎట్లా తీసుకున్నా 1 నుంచి 3% మాత్రమే మనకు కనిపిస్తుంది. చాలా ఇది ఏ సర్వే ఏజెన్సీని తీసుకున్నా ఇప్పుడు బీహార్లో అక్కడ సెఫాలజిస్ట్ అందరూ గ్రౌండ్ రిపోర్ట్ మనకి అందిస్తున్నటువంటి క్రమంలో చాలా వరకు ఇది ఇటువంటి సినారియోనే పొలిటికల్గా ఇక్కడ కనిపిస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి కీ ఫైండింగ్స్ చూస్తే ఇక్కడ వాళ్ళు ఇచ్చినటువంటి ఫ్యాక్ట్స్ అండ్ ఫైండింగ్స్ ఆఫ్ బీహార్ ప్రీ పోల్ సర్వే ఇది కనుక చూస్తే మనకి ఏం కనిపిస్తుంది? యంగ్ అండ్ ఫస్ట్ టైం ఓటర్స్ ఆర్ షిఫ్టింగ్ టు మహాగఠబంధన్ డ్యూ టు మైగ్రేషన్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్. ఇది మనం చాలా వరకు సర్వేస్లో చెప్పుకున్నాం. అంటే యువత మరీ ముఖ్యంగా మహాగఠబంధన్ వైపు ఉంది. ఎందుకంటే అక్కడ తేజస్వి యాదవ్ ఉన్నాడు. తేజస్వి యాదవ్ వైపే ఇప్పుడు అక్కడ యువత ఉంది. ఎందుకంటే అక్కడ చాలా వరకు వలసలు వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ వలసలు ఇప్పటిదాకా అడ్డుకట్టబడినటువంటి సందర్భాలు లేవు. నిరుద్యోగ యువత ప్రధానంగా అక్కడ వేధిస్తున్నటువంటి సమస్య, ఈ యొక్క నిరుద్యోగ సమస్య కానీ లేదంటే కనుక వలసలు కానీ, వీటి వల్ల ప్రధానంగా ఇప్పుడు అక్కడ మహాగఠబంధన్ వైపే యువత అంతా ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో ఇప్పుడు నెక్స్ట్ కనుక మనం చూస్తే తేజస్వీస్ రిజర్వేషన్ పిచ్ హ్యాస్ గెయిన్డ్ ఓబీసీ అండ్ ఈబీసీ సపోర్ట్ వైల్ ద ఐఎన్సీ హ్యాస్ ఎక్స్పాండెడ్ ఇట్స్ బేస్ అమాంగ్ ఎస్సీస్ అండ్ ఈబీసీస్. అట్లా తేజస్వి రిజర్వేషన్స్ అంశంలో ఓబీసీలకు సంబంధించి ఓబీసీ ఈబీసీ సపోర్ట్ క్లియర్ కట్గా తేజస్వి యాదవ్ లాక్కున్నాడు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ ఇప్పుడు ఎస్సీలతోటి అట్లాగే ఈబీసీలతోటి ఆల్రెడీ ఉంది. సో ఇప్పుడు చమరాస్ కానీ ముషారాస్ కానీ మల్లాస్ కానీ క్యాస్ట్ సెన్సెస్ ప్రకారం వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ క్యాస్ట్ సెన్సెస్ హామీతోటి కాంగ్రెస్ వైపు మళ్ళారు. అట్లాగే నితీష్ ఇమేజ్, అట్లాగే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద క్రెడిబిలిటీ ఇంపార్టెంట్. ఇక్కడ క్రెడిబిలిటీ కోల్పోయింది. నితీష్ కుమార్ కొంత డౌన్ఫాల్లో కనిపిస్తూ ఉన్నాడు. అంటే నమ్మకాన్ని కోల్పోయాడు అక్కడ ప్రధానంగా అక్కడ బీహార్ ప్రజలతో. ఎందుకంటే వ్యతిరేకత, యాంటీ ఇన్కంబసీ చాలా కనిపిస్తోంది. ఆ సఫరింగ్ డ్యూ టు యాంటీ ఇన్కంబసీ చెప్పాను కదా, ఇక్కడే ఉంది యాంటీ ఇన్కంబసీ. హెల్త్ ఇష్యూస్,
అంటే ఆయన వయసు రీత్యా ఆరోగ్య సమస్యలు, కరప్షన్ చాలా పెరిగిపోయింది బీహార్లో. ఇది దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అట్లాగే డిక్లైనింగ్ లా అండ్ ఆర్డర్ అంటే లా అండ్ ఆర్డర్ పూర్తిగా చేజారిపోయింది, పూర్తిగా గ్రాఫ్ పడిపోయింది. ఈ అన్ని అంశాలతో నితీష్ గ్రాఫ్ పడిపోయింది ఒక్కసారిగా. అట్లాగే ఎన్డీఏ ఈజ్ లూజింగ్ ఈబీసీ సపోర్ట్. అంటే ఇక్కడ ఎకనామికలీ బ్యాక్వర్డ్ క్యాస్ట్స్ ఏదైతే ఉన్నాయో వాళ్ళ యొక్క సపోర్ట్ ఎన్డీఏ కోల్పోతుంది ఈసారి. అది కోల్పోయిన తర్వాత నితీష్ యాజ్ ఏ బీజేపీ పప్పెట్ అనేది కూడా క్లియర్గా అర్థమైపోయింది. అంటే నితీష్ కుమార్ బీజేపీ ఎట్లా ఆడితే అట్లా ఆడతాడు, ఆయనకంటూ స్వతహాగా ఏం లేదు, ఆయన పార్టీ బీజేపీ చెప్పు చేతిలో నడుస్తుంది, ఇది క్రిస్టల్ క్లియర్. అందుకని ఇప్పుడు బీజేపీ పప్పెట్ అని భావించినటువంటి అక్కడ బీహార్ ప్రజలు ఈబీసీ మద్దతు ఎన్డీఏకి ప్రధానంగా వస్తలేదు. అట్లాగే జేడీయూ బేస్ అమాంగ్ తంతీస్ అండ్ కుష్వాస్ హ్యాస్ ఎరోడెడ్. అంటే వీళ్ళు కూడా ఈసారి నితీష్కి సపోర్ట్ చేయట్లా. ఇక అట్లాగే ముస్లిం అండ్ యాదవ్ కన్సాలిడేషన్ స్ట్రెంగ్థన్స్ ఇండియా. ఇప్పుడు ఇండియా కూడా మహాగఠబంధన్ ఏదైతే ఉందో ప్రధానంగా ముస్లిం మైనార్టీలు కానీ తేజస్వి యాదవ్ కోసం యాదవ్ సామాజిక వర్గం కానీ ఈ రెండు కూడా కన్సాలిడేట్ అవుతూ ఉన్నాయి. వైల్ జేడీయూస్ ఇన్ఫ్లుయెన్స్ అమాంగ్ యాదవ్స్ డిక్లైన్స్, బీజేపీ రిటైన్స్ అప్పర్ క్యాస్ట్ అండ్ బ్యానియా సపోర్ట్. అంటే ఇప్పుడు బీహార్లో కొంత ఉన్నత తరగతులు ఉన్నతి కులాల వాళ్ళందరూ కూడా బీజేపీకి ఎప్పటి నుంచో సపోర్ట్ చేస్తారు. మరీ ముఖ్యంగా బ్యానియా కమ్యూనిటీ కూడా కొంత సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ ముస్లిం మైనార్టీలు యాదవ్లు కొంత ఇండియా కూటమి మహాగఠబంధన్ వైపు ఉన్నారు. కానీ ప్రధానంగా జేడీయూ యాదవ్ని డిక్లైన్ ఉంది. అంటే జేడీయూ గ్రాఫ్ మైనస్లో ఉంది. ఎవరి దగ్గర? యాదవుల దగ్గర. తేజస్వి యాదవ్ కోసం వాళ్ళందరూ కూడా మహాగఠబంధన్ షిఫ్ట్ అయ్యారు. ముస్లిం మైనారిటీ కూడా మహాగఠబంధన్ ఉన్నారు. బట్ జన్సురాజ్ ఈస్ డ్రాయింగ్ అప్పర్ కాస్ట్ ఓటర్స్ ఇన్ జేడీయూ ఏరియాస్. ఇక్కడ ఇంకొక కీలకమైనటువంటి స్టెప్ ఏంటంటే నేను ఓట్లు గెలుస్తుంది అని చెప్తున్నా. ఇప్పుడు ఓట్లు జన్సురాజ్ పార్టీ తరఫున ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ చీల్చే ఓట్లు ప్రధానంగా అప్పర్ కాస్ట్ ఓట్స్ ఎవరైతే బీజేపీకి జేడీయూకి పడుతున్నాయో ప్రధానంగా జేడీయూ పోటీ చేసేటువంటి సెగ్మెంట్లో ఈ యొక్క అప్పర్ కాస్ట్ ఓట్స్ ని జన్సురాజ్ పార్టీ చీల్చబోతా ఉంది. దీంతో ఇప్పుడు అక్కడ మళ్ళీ వాళ్ళకు ఒక స్టెప్ బ్యాక్ గా మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే ద ఓట్ చోరీ నెరేటివ్ హ్యాస్ వీకెండ్ మోడీస్ అపీల్. ఇప్పుడు నరేంద్ర మోదీ బీహార్లో తిష్ట వేసుకున్న తర్వాత ఖచ్చితంగా ఆయన ఇప్పటికే తాయిదాలు అన్ని కూడా ఎన్నికల హామీలు, మేనిఫెస్టో, కోరడ్పతి ఇవన్నీ ప్రకటించిన తర్వాత కూడా ఈయన అప్పీల్ని ఇక్కడ ఓట్ చోరీ అనేది డామినేట్ చేస్తోంది. సో ఇప్పుడు ఓట్ చోరీ ముందు మోదీ అప్పీలు పలచబడిపోతుంది. అట్లాగే ఉమెన్ ఓటర్స్ కూడా మహాగఠబంధన్ వైపు షిఫ్ట్ అవుతున్నారు డ్యూ టు స్కీమ్స్ లైక్ మై బెహన్ మ్యాన్ యోజన అండ్ ఫ్రీ ఎలక్ట్రిసిటీ, ఉచిత విద్యుత్ వల్ల. అట్లాగే మై బెహన్ మ్యాన్ యోజన అనే పథకం ప్రకటించిన తర్వాత మహాగఠబంధన్ మహిళలు కూడా ఇప్పుడు ఎవరైతే జేడీయూ తోటి ఎన్డీఏ తోటి ఉన్నటువంటి మహిళలందరూ కూడా ఇటు షిఫ్ట్ అవుతూ ఉన్నారు. దీంతో మహాగఠబంధన్ కొంత సక్సెస్ గా కనిపిస్తుంది. అట్లాగే రాహుల్ గాంధీ ఇమేజ్ హ్యాస్ ఇంప్రూవ్డ్. రాహుల్ గాంధీ భారత్ జోడో తర్వాత నిజంగా కూడా పెరిగింది. ఆయన రీసెంట్గా కూడా చేపలు పట్టడం, జాలర్లతో తిరగటం, చెరువులో మునిగి ఆయన స్విమ్ చేయటం, ఇదంతా హల్చల్ చేస్తున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే బీహార్లో రాహుల్ గాంధీ హల్చల్ చేసినట్టు ఎవరూ చేయలేదండి. తేజస్వి యాదవ్, రాహుల్ గాంధీ దూసుకెళ్ళిపోతున్నారు. ఆయన ఓట్ చోరీ యాత్రతోటి బాగా స్విచ్చింగ్ వచ్చింది. దాని తర్వాత ఈక్వెషన్స్ అన్ని మారిపోయినాయి, సినారియో మొత్తం మారింది. సో ఇప్పుడు రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగింది. అట్లాగే విత్ హిస్ ఓటర్ అధికార్ యాత్ర పోర్ట్రేయింగ్ హిమ్ యాజ్ ఎ సీరియస్ లీడర్ ఫోకస్డ్ ఆన్ పబ్లిక్ ఇష్యూస్. ఎప్పుడైతే ఓట్ చోరీ యాత్ర అట్లాగే ఓటర్ అధికార యాత్ర ఆయన బీహార్లో చేపట్టాడో తద్వారా ప్రజలలో కొంత ఈయనకి సీరియస్ పొలిటీషియన్ అనే ఒక ఇమేజ్ ప్రొజెక్ట్ అయింది. అప్పటి నుంచి రాహుల్ గాంధీ వైపు బీహార్ ప్రజలు ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. కానీ వాళ్ళు పోటీ చేసినటువంటి స్థానాలు 60, 36 స్థానాల్లో ఇక్కడ ఫేట్ డిసైడ్ కాబోతుంది. అంటే మహాగఠబంధన్ యొక్క ఫేట్ ఈ 36 నియోజకవర్గాలు డిసైడ్ చేస్తాయి. ఇక్కడ కనుక కాంగ్రెస్ పార్టీ గెలవగలిగితే ఖచ్చితంగా మహాగఠబంధన్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనకు తాజాగా ఎస్ఏఎస్ సర్వే రిపోర్ట్ ప్రకారం ఇచ్చినటువంటి ఒక అనాలిసిస్. చూడాలి మరి ఏం జరుగుతుందని కూడా. అట్లాగే బీఎస్పీ పెద్దగా నాకు తెలిసి ఉండకపోవచ్చు. బట్ బీఎస్పీ అంటే బహుజన సమాజ్వాదీ పార్టీ, అది కూడా డిక్లైన్ అయిపోతుంది. యూపీ బార్డర్ కాన్స్టిట్యున్సీస్ హ్యాస్ క్రియేటెడ్ మోర్ ఆపర్చునిటీస్ ఫర్ ద ఇండియా బ్లాక్. వీళ్ళ గ్రాఫ్ తగ్గిపోవడం కూడా ఓటు మహాగఠబంధన్ షిఫ్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఇప్పుడు చూడండి, ఎంఐఎం పార్టీ తేజస్వి యాదవ్ని సపోర్ట్ చేయబోతున్నాడు, జన్సురాజ్ పార్టీ తేజస్వి యాదవ్ని సపోర్ట్ చేయబోతున్నాడు. తద్వారా ఇప్పుడు తేజస్వి యాదవ్ చుట్టూ తిరుగుతోంది బీహార్ పాలిటిక్స్ అన్ని. అందుకనే ఇప్పుడు తేజస్వి యాదవ్ తోటి కొంత చాలా మంది సింపతి పెరుగుతోంది. అట్లాగే లాలూ ప్రసాద్ యాదవ్ యొక్క ట్రేడ్ మార్కు పొలిటికల్ చరిష్మా ఇదంతా కూడా క్యారీ అవుతోంది. మరోవైపు ఇప్పుడు సీఎం ఫేజ్ గా ఎప్పుడైతే ఇక్కడ అనౌన్స్ జరిగిందో మహాగఠబంధన్ వైపు, ఇప్పుడు యాదవ్ సామాజిక వర్గము అట్లాగే వీళ్ళకి సంబంధించినటువంటి బీసీ సామాజిక వర్గం ఈబీసీలు అందరూ కూడా యాదవ్లకు వచ్చినటువంటి గొప్ప అవకాశం, ఈ అవకాశాన్ని ఖచ్చితంగా మనం దీన్ని
ఒడిసిపట్టుకోవాలి, ఈ అవకాశాన్ని కోల్పోవద్దు, ఖచ్చితంగా మా అభ్యర్థి లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించినటువంటి ఆ యొక్క ఫ్యామిలీని చూస్తున్నటువంటి తేజస్వి యాదవ్ ఖచ్చితంగా సీఎం చేయాలి అని చాలామంది అనుకుంటున్నారు, యువత కోరుకుంటుంది మరీ ముఖ్యంగా. ఇట్లా ఈ సినారియో కనిపిస్తుంది. ఈ సినారియో కొనసాగిస్తున్నటువంటి తరుణంలో బీహార్ అసెంబ్లీలో ఒక రకంగా చెప్పాలంటే ప్రచారం హీటెక్కుతోంది. సో ఈ ప్రచారం హీటెక్కుతున్నటువంటి తరుణంలో అక్కడ ఎంఐఎం అధినేతగా ఉన్నటువంటి అసదుద్దీన్ అక్కడ ఫోకస్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ఆర్జేడీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి తేజస్వి యాదవ్ పై తీవ్ర స్థాయిలో మండిపడినటువంటి వ్యవహారం ఇప్పుడు జాతీయ స్థాయిలో చర్చ జరుగుతోంది. అంటే ఎప్పుడైతే అంటే ఎక్స్ట్రీమిస్ట్గా తేజస్వి యాదవ్ ఎంఐఎం అధినేతగా అసద్ని పిలిచారో ఆ పదాన్ని పాకిస్తాన్ నుంచి తెచ్చుకున్నారా అంటూ కూడా విమర్శాస్త్రాలు సంధించినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తేజస్వి వ్యాఖ్యలపైన ఆగ్రహం వ్యక్తం చేస్తే ఆదివారం రోజు పెద్ద ఎత్తున అసలు హే బాబు ఎక్స్ట్రీమిస్ట్ అని ఒకసారి ఇంగ్లీష్లో రాసి చూపించు అంటూ కూడా ఎద్దేవా చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. అంటే ఇప్పుడు ప్రధానంగా అసద్ కూడా ఇప్పుడు తేజస్వి యాదవ్ పైన పెద్ద ఎత్తున చెలరేగిన తర్వాత కిషన్ గంజ్లో ఆయన తాజాగా ఆదివారం మాట్లాడిన తర్వాత పొలిటికల్ ఒక రకమైనటువంటి హై వోల్టేజ్ పాలిటిక్స్ అక్కడ జనరేట్ అవుతున్నాయి. అట్లాగే ఓవైసీ మాట్లాడతా 2025 ఎన్నికల సమయంలో సీట్ల సర్దుబాటు కోసం ఎంఐఎం ప్రయత్నించినప్పుడు ఒక ఇంటర్వ్యూలో తేజస్వి తనను అతివాది, మతపిచ్చి, టెర్రరిస్ట్ అని పేర్కొన్నారనే అంశాన్ని ఆయన స్పష్టంగా లేవనెత్తారు. అంటే తన గడ్డం టోపీ చూసి అతివాది అని తేజస్వి మాట్లాడటం సీమాంచల్ ప్రజలను అవమానించడమేనన్నది ఇప్పుడు ఓవైసీ తాజాగా మాట్లాడినటువంటి మాట మండిపడ్డాడు. అంటే ఇప్పుడు సీమాంచల్ ప్రజల్లో కూడా తేజస్వి వైపు లేకుండా ఇప్పుడు ఆయన కొంత గ్రిల్ చేసే కార్యక్రమం చేశారు. అంటే ఎవరు నీ ముందు తల వంచారో భయపడ్డారో నీ తండ్రి లాలూ ప్రసాద్ యాదవ్ను అడుక్కో, భయపడకుండా ఉంటారో వారిని పిరికివాడు అంటావా అని కూడా ఓవైసీ నిలదీస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ప్రధానంగా తేజస్వి ఓవైసీ తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ ఇప్పుడు తేజస్వి యాదవ్ మాట్లాడుతున్నది పాకిస్తాన్ భాషను కూడా ప్రకటించారు. ఆయన మతాన్ని గర్వంగా అనుసరించడం వల్లే తేజస్వి తనను అతివాదిగా చిత్రీకరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఆయన చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఆర్జేడీ నేతృత్వంలో మహాకూటమి ఓవైసీ చేసినటువంటి పొత్తు ప్రతిపాదనపైన స్పందించకపోవడంతో ఎంఐఎం రాష్ట్రంలో దాదాపుగా 243 స్థానాల్లో 100 స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తోంది. సో ఇప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్కు, తేజస్వి యాదవ్కు తాను స్వయంగా లేఖ రాసి వారి నుంచి స్పందన రాలేదని కూడా ఓవైసీ చెప్తూ ఉన్నారు. అందుకే ఇప్పుడు బిహారీలు తమ ఉనికిని విస్తరించుకోవడానికి సిద్ధంగా అవుతున్నామని, ఖచ్చితంగా తమ పార్టీ ఇతర పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అందరి మనసులు అంటే ఈక్వల్గా కొంత సమానంగా ఉన్నటువంటి వాళ్ళ మనసులు కలిసేటువంటి వాళ్ళని థర్డ్ ఫ్రంట్గా ఏర్పాటు చేసేందుకు కూడా చర్చలు జరుపుతామని కూడా ఇప్పుడు అసద్ సంచలనంగా ఆరోపణలు చేశాడు. అంటే సంచలనమైన ప్రకటన కానీ చూడాలి. ఎందుకంటే ఇప్పటిదాకా 2 ఫ్రంట్లు అక్కడ పోరాడుతున్నాయి. అసద్ కనుక 3వ ఫ్రంట్ కనుక ఇక్కడ ఆ దిశగా రాజకీయాలు నడిపితే కొంత చాలా వరకు ఈక్వేషన్స్ గ్రౌండ్ మారే అవకాశాలు ఉంటాయి. మరోవైపు అసద్ కూడా ఒకసారి ఆయన ఏమన్నాడు, ఒకసారి ఆయన తాజాగా మాట్లాడిన స్పీచ్ ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఒకసారి చూడండి. तेजस्वी यादव ने आज मीडिया को इंटरव्यू देते हुए कहा कि असदुद्दीन ओवैसी से मीडिया के लोगों ने पूछा, एक मोहतरमा ने पूछा कि आप ओवैसी से क्यों इत्तेहाद नहीं किए, तो तेजस्वी ने कहा कि ओवैसी, क्या कहा उसने, ओवैसी एक्सट्रीमिस्ट है, चरमपंथी है, इंतहा पसंद है, दहशतगर्द है। आप बताइए हमको, हम तेजस्वी को बोलेंगे बाबू एक्सट्रीमिस्ट को तुम जरा अंग्रेजी में लिख के बता दो। हमको एक्सट्रीमिस्ट बोलता है, नहीं सुनिए, हमको एक्सट्रीमिस्ट क्यों बोलता है? इसलिए बोलता है कि मेरे चेहरे पे दाढ़ी है, सर पे टोपी है, मैं नमाजी हूँ, मैं अल्लाह की इबादत करने वाला हूँ, मैं किसी के आगे सर नहीं झुकाता सिवाय जमीन व आसमान के खालिक के, मैं किसी को मानता नहीं सिवाय अपने रब के, मेरी बीवी हिजाब करती है, मेरी बेटियां करती है, वो तमाम के तमाम कुरान की तिलावत करती है, मैं अपने मजहब पर फख्र से चलता हूँ, तो ये बोलता है ये एक्सट्रीमिस्ट है। ఇట్లా ఎప్పుడైతే తేజస్వి యాదవ్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఎక్స్ట్రీమిస్ట్ అంటూ కూడా ఎంఐఎం అధినేతగా ఉన్నటువంటి అసద్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఆయన తిప్పికొట్టారు.
సో ఇప్పుడు నేను తల వంచను, నేను ఇట్లాగే ఉంటా, నా తల మీద టోపీ ఉంటుంది, అద్దాలు ఉంటాయి, గడ్డం ఉంటుంది, ఇది నా కల్చర్ అంటూ కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసింది. మరోవైపు సీమాంచల్ ప్రాంతం వాసులు ఎవరు కూడా తేజస్విని సపోర్ట్ చేయరు. నువ్వు దమ్ముంటే సీఎం అయ్యి చూపించి అక్కడ సీమాంచల్ ప్రజలందరూ కూడా తిరస్కరిస్తారు నిన్ను అంటూ కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ప్రధానంగా ఇక్కడ మత విద్వేషాలు అని అనలేం కానీ, బట్ మతం కార్డు అయితే ఇప్పుడు ఎప్పుడైతే తేజస్వి యాదవ్ ఎక్స్ట్రీమిస్ట్ అని అన్నాడో అప్పుడు తెర మీదకి ఆ కార్డు అసద్ ప్లే చేశాడు. సో చాలా పకడ్బందీగా ప్లే చేశాడు. సో ఇప్పుడు పకడ్బందీగా ప్లే చేసిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా మైనారిటీ ముస్లిమ్స్ అందరూ కూడా, అంటే ముస్లిం మైనారిటీ వర్గాలందరూ కూడా అసద్ వైపు ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఖచ్చితంగా ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ కానీ అట్లాగే తేజస్వి యాదవ్ కానీ నమ్మినటువంటి ఓట్ బ్యాంకులో యాదవ్ ఓట్ బ్యాంకు, ముస్లిం మైనారిటీ ఓట్ బ్యాంకు, ఆ ఓట్ బ్యాంకుని ఖచ్చితంగా ఎంఐఎం పార్టీ ఉన్నటువంటి అసద్ చీల్చే అవకాశాలు ఉంటాయి. బీహార్లో దాదాపుగా 100 స్థానాల్లో అసద్ ఇప్పుడు ఇన్ని ఓట్లు చీల్స్తున్నారు అంటే ఖచ్చితంగా అది భారీగా మహాగఠబంధన్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు జన్సురాజ్ పార్టీ తరఫున ఎట్లయితే ఆయన ఎన్డీఏ ఓట్లు, అర్బన్ ఓట్లు చీలుస్తున్నారు, ఇప్పుడు జన్సురాజ్ పార్టీ తరఫున ఆయన అక్కడ చీలిస్తే ఇక్కడ ఈయన ఓట్లు ఖచ్చితంగా చీలుస్తున్నటువంటి పరిస్థితి. అంటే పొత్తుకు ప్రతిపాదించినప్పుడు ఎందుకు పొత్తు పెట్టుకోలేదు అని మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు బదులుగా ఆయన ఎక్స్ట్రీమిస్ట్ అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర స్థాయిలో బీహార్లో దుమారాన్ని రేపుతూ ఉన్నాయి. సో చూద్దాం ఏం జరగబోతుంది. మరి మీరు కూడా ఈ యొక్క సర్వేలు, ఈ యొక్క రాజకీయ పరిణామాలు చూసిన తర్వాత ఏ కూటమి బీహార్లో గెలవబోతుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.